అరే తొందరగా సార్ వచ్చేస్తున్నారు. సరే సరే మాట్లాడతాను. నేను మాట్లాడతానులే. చేద్దాం చేద్దాం చేద్దాం. సరే నేను మాట్లాడదని చెప్పాను కదా. ఓకే కూర్చోండి భయ్యా. నేను పేపర్లో డైరెక్ట్ల కోసం యాడ్ ఇచ్చాం కదా, రెస్పాన్స్ ఎలా వచ్చింది? వచ్చారు సార్. 20 మంది వచ్చుంటారా? ఇచ్చిన 2 లైన్ల నాటికి 20 మంది వచ్చేస్తారా? వచ్చిందే 2. మాడిపోయిన మసాలా దోశ మొక్కం చూసినప్పుడు అనుకున్నాను ఎంతమంది వచ్చుంటారా. వెళ్ళి ఒక్కొక్కరిని పిలుచుకురా. సరే సార్. సార్ పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. కూర్చో. సార్ పీవీవీఎస్ దీపక్ సార్, పులివేరి వెంకట సత్యనారాయణ స్వామి దీపక్ సార్. ఏంటమ్మా నీ పేరు చెప్పమంటే ఫ్యామిలీ పేరు మొత్తం చెప్పు. సార్ అది నా ఒక్కడి పేరు సార్. ఎక్స్పీరియన్స్ ఉందా? ముందే ఫిల్మ్ చేసావా? ఏం మాట్లాడతాను సార్, మీరు 143 ఫిలిమ్స్ సార్ నాది. ఏంటి తీసావా? లేదు సార్, చూసాను. స్టోరీ చెప్పు. సెంటిమెంటా? అవును సార్. సార్ ఓపెన్ చేస్తే హీరో వాళ్ళది పూర్ ఫ్యామిలీ సార్. హీరో తండ్రికి కాళ్ళు ఉండవు, హీరో తల్లికి చెవులు ఉండవు సార్, హీరో వాళ్ళ అన్నయ్యకి చేతులు ఉండవు సార్. ఆగమ్మా కాదు, ఎందుకు హీరోకి అన్నీ ఉన్నాయా? సార్ ఏం మాట్లాడతారు సార్, మన హీరో కత్తి సార్. కత్తిలో కట్టాలి మనకి ఎందుకమ్మా, ఒక మంచి ఫ్యామిలీ ఆర్గనైజేషన్ చూడు. అయితే ఓకే సార్. సార్ మన స్టోరీలో హీరో విలన్ చెల్లి లవ్ చేస్తాడు సార్, విలన్ చెల్లి హీరో తమ్ముడు లవ్ చేస్తాడు సార్, హీరో తమ్ముడు హీరోయిన్ అక్కర్ లవ్ చేస్తాడు సార్, చివరికి హీరోయిన్ హీరో ఎలా కలుసుకుంటారు అన్నది మన స్టోరీ సార్. సినిమా సంకనా పోదు, ఎందుకు వస్తారా బాబు మనం దబ్బడానికి? ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి సార్, బాగా చెప్తాను స్టోరీ బాబు బయట పంపించేస్తాను. సరే సార్. సార్ ఇది నా ఫేవరెట్ స్టోరీ, మధ్యలో అతని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను సార్, దయచేసి మాత్రం మధ్యలో ఆపొద్దు సార్. ఇదొకటి ఉంది మళ్ళీ. అవును సార్ చెప్పు. సార్ అడవిలో హీరో చెప్పులు లేకుండా పరిగెడతారు సార్, కెమెరా బ్యాక్ నుంచి వస్తారు సార్. అడవిలో హీరో చెప్పులు లేకుండా పరిగెడతారు సార్, అడవిలో హీరో చెప్పులు లేకుండా పరిగెడతారు సార్, కెమెరా బ్యాక్ నుంచి లాగుతారు సార్. మళ్ళీ అడవిలో హీరో చెప్పులు లేకుండా పరిగెడతారు సార్, కెమెరా బ్యాక్ సార్. హీరో అడవిలో చెప్పులు లేకుండా పరిగెడతారు సార్, కెమెరా బ్యాక్ నుంచి లాగుతారు సార్. హీరో అడవిలో చెప్పులు లేకుండా పరిగెడతారు సార్, కెమెరా బ్యాక్ నుంచి లాగుతారు సార్. సార్ హీరో సార్ హీరో సార్ సార్ హీరో సార్ సార్ అడవిలో పరిగెడతారు సార్, కెమెరా బ్యాక్ నుంచి లాగుతాం సార్. హీరో చెప్పులాగా పరిగెడతారు సార్, మనం బ్యాక్ నుంచి లాగుతాం సార్. సార్ హీరో చెప్పులాగా పరిగెడతారు సార్, బ్యాక్ నుంచి లాగుతాం సార్. హీరో చెప్పులాగా ఏమేం సార్? వాడెవడో సైకోగాడిలాగా ఉన్నాడు. సరే లోపలికి వెళ్ళి నువ్వు. సార్ మే ఐ కమ్ ఇన్ సార్? రా. గుడ్ మార్నింగ్ సార్. కూర్చో. థ్యాంక్ యూ సార్. నీ పేరేటమ్మా? పూరి మౌలి సార్. పూరియా? పూరి మీ ఇంటి పేరా? కాదు సార్, రాజమౌళి గారు పూరి గారిని ఇన్స్పిరేషన్ సార్, అందుకే వాళ్ళ పేర్లు తల పెట్టుకున్నాను సార్. ఓ మామూలుగా కానీ సగల నీ ఎక్స్పీరియన్స్ ఉందా? ముందే సినిమా తీసావా? అవును సార్, ఒక సినిమా తీసాను సార్. ఏ సినిమా తీసావా? అంటే గుండుకోతని సినిమా తీసాను సార్, కానీ ప్రొడ్యూసర్ చచ్చిపోవడం మధ్యలో అయిపోయింది సార్ సినిమా. ప్రొడ్యూసర్ చచ్చిపోయాడా? అవును సార్. ఎందుకమ్మా? అంటే గుండుకోత సినిమా షూటింగ్ టైంలోని అతని పండుకోతి సినిమా రిలీజ్ అయింది సార్. ఆ టైంలో అతను నష్టాల్లో బాగా కూరుకుపోయి అవమానం తట్టుకోలేక చచ్చిపోయాడు సార్. ఇప్పుడు చావు కబుర్లు మనకి ఎందుకమ్మా, స్టోరీ చెప్పు. సరే సార్. రెస్ట్ ఇన్ పీస్ టు గుండుకోత ప్రొడ్యూసర్. ఓపెన్ చేస్తే ఒక అందమైన పల్లెటూరు సార్, అందులో ఒక అందమైన పెంకిటిల్ సార్. అక్కడ అమ్మ నాన్న ఒక తెలుగు అబ్బాయి ఉంటారు సార్. అబ్బా బాబా, స్టార్టింగ్ చాలా బాగుంది అయ్యా, చెప్పు చెప్పు చెప్పు. ఓకే సార్. ఆ ఊరి చివరన చిన్న సందు సార్. చిన్న సందా? అవును సార్. ఆ సందులోంచి మన కెమెరా పై నుంచి జూమ్ చేస్తే ఆ సందు చివరికి అక్కడ మనకు కనబడుతుంది సార్. ఏంటి? ఎయిర్పోర్ట్ సార్, ఎయిర్పోర్ట్. సందు చివరి ఎయిర్పోర్ట్ ఏంటయ్యా? అవును సార్. ఏంటి సార్ కంగారు ఎందుకు సార్? గోంశాఖలో నేను సెట్ చేస్తాను కదా, మీకు ఎందుకు కంగారు? ఇప్పుడు అర్థం, ప్రొడ్యూసర్ చచ్చిపోయాడు. ఏంటి సార్? ఏం లేదు, కంటిన్యూ. ఓకే సార్. ఆ ఎయిర్పోర్ట్ లో ఒక పెద్ద విమానం సార్, అక్కడ హీరో వాళ్ళ ఇంట్రడక్షన్ సార్. ఏంటి, హీరో ఫ్లైట్ దిగుతారు అక్కడి నుంచి? ఎస్ సార్. హీరో వాళ్ళ నాన్న విమానానికి పంచర్ లేస్తాడు సార్. ఏంటి, పంచర్ లేస్తాడా? అవును సార్, విమానానికి టైర్ ఉంటాయి కదా, పంచర్ లేస్తాడు. ఎక్కడి నుంచి వస్తారయ్యా మీరు? కంటిన్యూ. సార్ నెక్స్ట్ షాట్ కెమెరా లాంగ్ నుంచి జూమ్ చేస్తే హీరో బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాం సార్. జూమ్ వద్దు, తగ్గు. తావ చెప్పు.
అక్కడ హీరో విమానానికి సీట్ కవర్లు కొడుతుంటాడు సార్. సీట్ కవలేటయ్యా. అవును సార్, విమానానికి కూడా సీట్లు ఉంటాయి కదా, సో సీట్ కవర్లు కొడుతుంటాడు. ఆ తర్వాత చెప్పు. సార్ హీరో వాళ్ళ నాన్న హీరోయిన్ పిలుస్తాడు సార్. హీరో విమానం నుంచి బయటికి రాగానే అక్కడ హీరోయిన్ చూస్తాడు సార్. అక్కడే హీరోయిన్ చూపించాలి. హీరోయిన్ విమానం ముందు ముగ్గేస్తుంటే అక్కడ కాకపోతే మీ ఇంటి ముందు చూపిస్తానండి సార్. విమానం ముందు ముగ్గేటయ్యా. కొత్తగా ఉంటుంది సార్. కొత్తగా కాదు, కొత్తగా ఉంది. హీరో హీరోయిన్ చూసి ముగ్గులో పడిపోతాడు సార్. ఏంటి ఆ ముగ్గులోనే? ముగ్గులో పడడం అంటే అది కాదు సార్, హీరో హీరోయిన్ చూసి లవ్ లో పడిపోతాడని. నెక్స్ట్ సార్ ఇంకా స్టోరీ అవ్వలేదు సార్, బయట కూడా ఎవరు లేరు. మా ఈ నెక్స్ట్ కదమ్మా, నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళు. ఓకే సార్. హీరో హీరోయిన్ చూస్తాడు సార్, హీరోయిన్ హీరోయిన్ చూస్తాడు సార్. అలా ఇద్దరు చూపులు కలిసి ఇద్దరు లవ్ లో పడిపోతారు సార్. గొప్ప క్రియేటర్ అవే బాబు నువ్వు. థ్యాంక్ యూ సార్. తర్వాత ఏముంది సార్, లవ్ సాంగ్ సార్. ఏంటి లవ్ సాంగ్? అవును సార్. సార్ సాంగ్ అయిపోయిన తర్వాత హీరో హీరోయిన్ మళ్ళీ వైజాగ్ వచ్చేస్తారు హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? అంటే సాంగ్ కోసం హైదరాబాద్ వెళ్ళారు సార్ షూట్ కి. మరి ఎలా గుర్తున్నా ఇద్దరు వదిలేసి చెప్పు. సార్ హీరోని హీరోయిన్ ని హీరో వాళ్ళ నాన్న విడదీసేస్తాడు సార్. మధ్యలో ఈ హీరో నాన్న కలిసి తెలిసింది. అంటే సాంగ్ కోసం వీళ్ళిద్దరు హైదరాబాద్ వెళ్ళారు కదా సార్, డౌట్ వచ్చి వీళ్ళ నాన్న కూడా వాళ్ళిద్దరిని ఫాలో చేస్తూ హైదరాబాద్ వెళ్ళాడు సార్. చెప్పు. సార్ హీరో ఇంటికి వెళ్ళగానే హీరో వాళ్ళ నాన్న అడుగుతాడు సార్, నీకు నేను కావాలా ఆ అమ్మాయి కావాలని ఒకటే డిసైడ్ చేసుకో. నేను కావాలంటే ఇంట్లో ఉండు, లేదంటే ఆ ముగ్గు దగ్గర కూర్చో అంటాడు సార్. ముగ్గు అండోలు ఉందా సార్? అడేదో మాట వరుసకన్నాడు సార్, మామూలుగా ఇంట్లో ఉంటావా అని. నెక్స్ట్ స్టెప్. సార్ ఇప్పుడు కథ క్లైమాక్స్ సార్. హీరో హీరో వాళ్ళ నాన్న కష్టపడి రిపేర్ చేసిన ఫ్లైట్ వేసుకెళ్ళడానికి పైలట్ వచ్చారు సార్. వచ్చిన తర్వాత సార్ పైలట్ హీరో నాన్న తాళమడతాడు సార్, హీరో వాళ్ళ నాన్న హీరోని తాళమడతాడు సార్, హీరో హీరోయిన్ తాళమడతాడు సార్. అంతమంది ఎందుకు అడుగుతాడు తాళం? ఇదే ట్విస్ట్ సార్. హీరో హీరోయిన్ హైదరాబాద్ వెళ్ళారు కదా సార్ డ్యూయట్ పాడడానికి. వెళ్ళారు. అయితే వాళ్ళ నాన్న కూడా వీళ్ళని ఫాలో చేస్తూ వెళ్ళాడు కదా సార్. వెళ్ళారు. అయితే అక్కడే తాళం మిస్ అయింది. అక్కడ మిస్ అయింది తాళం. అంటే హీరో హీరోయిన్ డ్యూటీ వేసుకునేటప్పుడు ఇలా ఎగిరారు సార్, వాళ్ళ నాన్న కూడా ఇలా ఎగిరాడు సార్. ఆ టైంలో తాళం మిస్ అయింది సార్. అంత ఇన్ఫర్మేషన్ ఉంది దానిలో? అవును సార్. ట్విస్ట్ బాగుందయ్యా. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇంకో ట్విస్ట్ సార్. ఇంకో ట్విస్ట్? అవును సార్. హీరోయిన్ వాళ్ళ నాన్నది తాళాలు తయారు చేసే బిజినెస్ సార్. తాళాలు తయారు చేసే బిజినెస్ కాబట్టి హీరోయిన్ వాళ్ళ నాన్నని తాళాలు తీయమని అడుగుతుంది సార్. తీసేస్తాడా? మరి తాళాలు తయారు చేసే కూడా తీయకపోతే ఇంకెందుకు సార్. నెక్స్ట్ స్టెప్. సార్ ఫ్లైట్ వేసుకుని పైలట్ వెళ్ళిపోతాడు సార్. ఇంతలో హీరో వాళ్ళ నాన్న కంట్లో ఆనంద బాష్పాలతో నా పరువు కాపాడో తల్లి అని హీరోయిన్ తో అంటాడు సార్. అప్పుడు హీరోయిన్ తో మీ ఇద్దరిని నేనే విడదీశాను, మళ్ళీ మీ ఇద్దరిని నేనే కలుపుతాను అంటాడు సార్. కలిపేస్తాడా? కలిపేస్తాడు సార్. కానీ హీరోయిన్ ఏడుస్తుంది సార్. కలిపేస్తే ఆడడం ఏంటి, నవ్వాలి గాని. అంటే హీరోయిన్ వాళ్ళ నాన్న కాల్ తొక్కేస్తున్నాడు సార్. అదొకటి మరి. అవును సార్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకేట్ సార్, హీరో హీరోయిన్ పెళ్లి, శుభం కార్డు, డైరెక్టర్ గా నా పేరు, ప్రొడ్యూసర్ గా మీకు ఇండస్ట్రీ హిట్. అంతా బానే ఉంది కానీ ఆ గడ్డ ఎందుకు పెంచావు? అంటే హిట్ కొట్టాక తెద్దాం ఉంచాను సార్. అయితే జనంలో తీయో సార్. ఫస్ట్ ఒకడు వచ్చాక హీరో అమ్మకి కళ్ళు లేవన్నాడు, నాన్నకి కాళ్ళు లేవన్నాడు, అన్నయ్యకి చేతులు లేవన్నాడు. వాడు చెప్పింది వాడికి అర్థమైందో లేదు తెలియదు కానీ నాకు మాత్రం ఏమీ అర్థం కాలేదురా. అవునా సార్? ఆడగా పద్ది ఎదవరా సార్. హీరో ప్లేన్ అన్నావు, పంచర్లు అన్నావు, ఫ్లైట్ నువ్వు ముఖ్యేంట్రా సార్ తీస్తే బాగుంటుంది సార్. ఆగమ్మా, ఇదో స్టోరీ, అది నువ్వు చెప్పడం, అది నేను వినడం. ఇదే స్టోరీ కానీ సినిమా కానీ తీసాను అనుకో, జగదమ్మ సెంటర్ జిలేబీ జిలేబీ అనుకోను నేను. సార్ సార్ బాగుంటుంది సార్. బయటికి వెళ్ళమ్మా, బయటికి వెళ్ళరా బాబు, పిఏ తీసుకెళ్ళండి. బయటికి. అయినా నా మొక్కని ప్రొడ్యూసింగ్ అవసరమా? ఈసారి నుంచి సినిమా తీయడం కాదు, సినిమా చూడడం మానేస్తాను. అరే నీకు అన్నారా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సరే నువ్వు తీసుకొచ్చావు. సార్ ఆగండి సార్, ఎక్కడికి సార్? ఒక్కడు కూడా సరిగ్గా స్టోరీ చెప్పట్లేదు సార్.